రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉదయం నుంచి ఈ రాత్రికాల సమయం వరకు మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు, మీ కృప కుమ్మరించినందుకు, మీ సహాయం దయచేసినందుకు మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయమందు మేము సజీవులంగా ఉన్నామంటే, మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలుగుతున్నామంటే అది మీ కృప మాత్రమే నాయన. ఏ ప్రమాదం లేకుండా కాపాడారయ్యా, ఎటువంటి బలహీనతలు రాకుండా మీరు మీ కాపుదలలో భద్రపరిచారు అయ్యా. కృంగిన వేళ లేవనెత్తారు, బలహీన సమయంలో బలమునిచ్చి ప్రోత్సహించి నడిపించారు. అందును బట్టి మీకే స్తుతులయ్యా. ఈ రాత్రి అందు ఇలా కుటుంబంతో కలిసి అయా చిన్న సంఘంగా చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశం కూడా మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనంలో అయా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము కప్పబడి ఉన్నది మీ చేతి నీడలో ప్రభువా. ఏ దుష్టుడు మమ్మల్ని ఏమీ చేయలేడు, అపవాది క్రియలు మమ్మల్ని ఏమీ చేయలేవు, ఎటువంటి శత్రువులు మమ్మల్ని తాకలేరు నాయన. మీరు బలమైన కోటగా ఉన్నారు అయ్యా, మా ఆశ్రయ దుర్గముగా ఉన్నారు, మాకెత్తైన స్థలముగా ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. అటువంటి స్థలములో, అటువంటి ఆయా ప్రాంతంలో ఉండి ఎవరైతే రాత్రి అందు భయపడుతున్నారో బిడ్డల్లో ఆ భయాన్ని తొలగించండి. వారందరూ కూడా మీ చేతి నీడలో కప్పబడి ఉన్నారు గనుక వారికి ఏ హాని జరగదు అనే విశ్వాసముతో, ధైర్యముతో జీవించే కృపను ప్రతి బిడ్డకి రాత్రి అందు మీరు దయచేస్తూ రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన నాయన, ఎంతో మంది బిడ్డలు ప్రతినిత్యం ఈ రాత్రి అందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఎన్నో విషయాల గురించి అడుగుతున్నారు, ఎన్నో సమస్యల కోసం పోరాడుతున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. సహాయము దయచేయండి. వారందరినీ రాత్రి అందు మీరు దర్శించి వారికి ఎటువంటి చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి విడుదల యేసునామములో దయచేయండి ప్రభువా. అయా, అనారోగ్యంతో ఉన్న వారిని రాత్రి అందు మీరు దర్శించి మంచి ఆరోగ్యమును దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు అన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల అనుగ్రహించండి. ఎటువంటి భయంకరమైన రోగము వారు కలిగి ఉన్నప్పటికీ ఆ రోగం నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, అప్పుల్లో ఎవరైతే మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో నాయన, నష్టపోయారు, మోసపోయారు, సమస్తాన్ని కోల్పోయారు నాయన, రోడ్డున పడినటువంటి పరిస్థితిని తండ్రి ఈ రాత్రిని వారు అనుభవిస్తున్నారు అయా. వారిని దర్శించండి, వారి యొక్క పూర్వపు స్థితిని మరలా వారికి దయచేయండి. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండడానికి, అప్పుల నుంచి బయటపడడానికి అయా కృప చూపించండి తండ్రి. అయా, వారు చేస్తున్న ప్రతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, మంచి జాబ్ను వారికి అనుగ్రహించండి అయా. వివాహాల కోసం అడుగుతున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు అనుగ్రహించండి. వారి వివాహము ఘనముగా జరుగులాగున సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా గృహాలు కడుతూ ఉండగా ఆ గృహము తండ్రి పూర్తయ్యే వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. ఏ సమస్య ఏ బిడ్డ దగ్గరికి రాకుండా రాత్రి అంతను కూడా భద్రపరచండి ప్రభువా. అయ్యా, ఎవరైతే కుటుంబాల్లో నెమ్మది లేదో, సమాధానం లేదో, సఖ్యత లేదో ఆ కుటుంబాలని రాత్రి అందు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. గొడవలు లేకుండా, అనుమానాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా అయ్యా ఒకరినొకరు అర్థం చేసుకుని, గౌరవించుకుంటూ, తగ్గించుకొని జీవించే కృప చూపించండి. ఆస్తిపరమైన విభేదాలు లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రాత్రి అందు గర్భఫలం లేని వారి కొరకు అడుగుతూ ఉన్నాము ప్రభువా. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి, ఆ బహుమానం తండ్రి ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే నాయన గర్భిణీలుగా ఉన్నారో తల్లికి నీ కడుపులో ఉన్న బిడ్డకును కూడా మీ రక్షణను, క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా,
కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలతో ఎవరైతే చింతిస్తున్నారో ఈ రాత్రి అందు ప్రార్థిస్తుండగా ఆ కేసుల నుంచి విడుదల వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదేవిధంగా డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి. ఆత్మహత్య తలంపుల నుంచి విడుదల అనుగ్రహించండి. ఆయా బిడ్డలు మరి ఆయా దేశాలకు వెళుతూ ఉన్నారు ప్రభువా, వారి వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో ఈ రాత్రిని మీరు సహాయం దయచేయండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమకూర్చబడే కృప చూపించండి తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు, వారికి కూడా ఈ రాత్రంతా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని అప్లికేషన్స్ కూడా యేసు నామములో శాంక్షన్ చేయబడును గాక. అదేవిధంగా మా దేశాన్ని దీవించండి, ప్రజలను, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులకు మీరు తోడై ఉండండి. బోర్డర్స్లో తండ్రి మీ బిడ్డలు సైనికులు ఉంటున్నారయ్యా, ఏ సమస్య, ఏ ఆపద వారికి రాకుండా ఈ రాత్రి అంతను మీరు భద్రపరిచి కాచి కాపాడమని అయా మేము అలసిపోయిన దేహాలతో సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు, దురాత్మ క్రియలు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరిని ఏ విధంగానూ బాధ పెట్టకుండా, కృంగదీయకుండా, బలహీనపరచకుండా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర దయచేయమని అయా మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మాలో ఉన్న ప్రతి బిడ్డను సజీవులుగా నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.